మన కరీంనగర్ కి సొంతమైన కళాకృతులను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. పలు దేశాధినేతలకు వాటిని బహుకరించానన్నారు. ప్రధాని మెచ్చుకోవడంతో కళాకారులకు పట్టలేనంత సంతోషమైంది. ఇంతకీ మోదీని మెప్పించిన కళాకృతులేవి, వాటిని ఎలా తయారు చేస్తారు? కరీంనగర్లో తయారైన సాంప్రదాయ కళాకృతులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయన్నారు ప్రధాని మోదీ. కరీంనగర్ కళాకృతుల్ని వివిధ దేశాల ప్రధానమంత్రులకు బహుకరించారని మోదీ తెలిపారు. కరీంనగర్లో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ సిల్వర్ తో తయారైన బుద్ధుడు ప్రతిమను జపాన్ ప్రధానికి, పూల ఆకృతితో ఉన్న సిల్వర్ అద్దాన్ని ఇటలీ ప్రధానికి బహుకరించారంటూ మన్ కీ బాత్ లో చెప్పారు ప్రధాని మోదీ. తమ కళను గుర్తించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రచారం జరిగేలా చేసిన ప్రధాని మోదీకి కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులు ధన్యవాదాలు తెలిపారు. సిల్వర్ ఫిలిగ్రీ అనేది కరీంనగర్ లో పుట్టినటువంటి 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి క్రాఫ్ట్. ఈ క్రాఫ్ట్ జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ ఎన్నింటినీ కూడా గెలుచుకోవడం జరిగింది. మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో కూడా నరేంద్ర మోడీ గారు ఇదే ప్రస్తావన తీసుకుని వచ్చి ఈ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ యొక్క ప్రాచుర్యము ఇంకా పెరిగి మాకు ఆదరణ పెరుగుతుందని చెప్పేసి మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ప్రధాని వ్యాఖ్యలు తమలో మరింత ఉత్సాహాన్ని నింపాయంటున్నారు సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు. తమ కళని ప్రధాని మోదీ గుర్తించడం గర్వంగా ఉందన్నారు.